యువకులు ముసలి పడతారు. 60% యువకులు రేపు పొద్దున ఈ షుగర్ తోటి అవస్థపడేటువంటి స్థితి మన భారతదేశానికి రాబోతుంది. ఇంకో రెండో అతిపెద్ద రోగము క్యాన్సర్. మనం గుర్తించట్లేదు. ఇవాళ ప్రతి జిల్లా కేంద్రంలో కూడా డయాలసిస్ మొదలైన డయాలసిస్ కేంద్రాలు మూత్రం సరిగ్గా నడవట్లేదు. కారణం ఏంటంటే మన ఆరోగ్యాన్ని మనమే పాడు చేసుకుంటున్నాం, మన ఆహారాన్ని మనం పాడు చేసుకుంటున్నాం. ఆహారాన్ని పండించడం అనే పేరు మీద డబ్బులు రావాలనుకుంటే ఒకవేళ పోనీ ఒక్క ఎకరం అన్నా నా ఇంటి కుటుంబ సభ్యులందరూ ధైర్యంగా భోజనం చేయడం కోసం ఇద్దాం. ధైర్యంగా భోజనం చేయడం కోసం మామిడికాయ కాలం తిని బతికిన వాళ్ళని మనందరం ఇక్కడ కూర్చున్న పెద్దవాళ్ళు చాలా మంది చిన్నప్పుడు. ఇప్పట్లాగా ఇడ్లీలు పూరీలు వడ తిన్న వాళ్ళని కాదు. మనం మామిడికాయ కారం వేసుకొని తిన్నాం, చింతకాయ పచ్చడి వేసుకొని తిన్నాం. ఇప్పుడు ధైర్యం ఉన్న చింతకాయ అమ్మో కడుపులో మంట. ఏది ఈ వయసు వాళ్ళకు కూడా. కారణం ఏంటండి? దాన్ని తట్టుకోగల శక్తి మనకు లేదు. మందులతో కూడిన వ్యవహారం అంతా తింటున్నాం. మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఇన్సూరెన్స్ కంపెనీలకు లేదు. మన ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదు. మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన ఆరోగ్యం కోసమే ఈ చిన్న చిన్న పనులు మనకు చేయగలుగుతామా? ఈ 3 విషయాన్ని నేను మీ ముందు ప్రస్తావన చేస్తున్నాను. ఈ 3 విషయాన్ని మీ ఇంటి నుంచి నా ఇంటి నుంచి ప్రయత్నం చేద్దాం. ఈ ఊళ్ళో పెద్దలు ఉంటారు. మీ పెద్దలందరికీ నమస్కారం చేసి ఒక ముక్క చెప్తానండి. ఓపెన్ తెచ్చుకోనంటే ఇప్పుడు అన్నానికి లేపగానే బహుశా మనందరికీ ఒక విస్తరాకు ఇస్తారు. తినండి, పారేయండి. అన్నం పారేయండి, విస్తరాకు కూడా పారేయండి. బాగుంది. తాగండి, పారేయండి. తాగండి అంటే గ్లాసే. ఇంకోటి తాగడానికి ఏం పెట్టారు? ఇక్కడ మంచినీళ్ళు పెట్టారు, గ్లాస్. ఇది రేపొద్దున గాలికి కొట్టుకోపోయి అటు వస్తుంది. రేపొద్దున ఈ పక్కన ఉన్న చెప్పడం మొదలు పెడుతుంది. నేనేదో హిందూ సమయం పెట్టిన గాడి కొడుకులు నా ఇంటి నిండా చెత్త అయింది. దాంట్లో నాది కూడా ఉందండి, నేను కూడా తిన్నాను. మర్చిపోతుందా తల్లి? దాన్ని ఏమీ చేయలేదు. ఏం చేస్తాం మనం? తగలబెట్టాలి లేదా పారేయాలి. పారేసాం, అది వచ్చింది. ఎందుకు వాడాలి దాన్ని? మీ అందరినీ వేడుకుంటున్నాను. ఇక్కడ బోర్డుని సంఘాలు ఉంటుంటాయి. బహుశా కుల సంఘమో లేకపోతే ఇంకేదో సంఘమో ఏదో సంఘం ఉంటుంది. అన్ని సంఘాల వాళ్ళని దయచేసి కొన్ని స్టీల్ ప్లేట్లని, స్టీల్ గ్లాసులని కొని ఉంచగలమా? గట్టుపల్లో జరిగే కార్యక్రమాలకి ఆ ప్లేట్లని, గ్లాసులు తీసి తిని తాగి మళ్ళీ శుభ్రంగా కడిగి అక్కడ పెట్టే బాధ్యత. స్టీల్ బ్యాంకులో డబ్బులు దాచుకుంటేనే అవసరానికి మనం ఇంత ముందు రోజులు ఉంటే ఈ గట్టుపల్లో పెళ్లి పెద్దవాళ్ళకి పెళ్లి జరిగినప్పుడు ఈ పెద్ద మనుషులు చెప్తారు. పెళ్లి జరిగినప్పుడు ఏం జరిగేది? ఆ పెద్ద ఇంట్లో నుంచి ఒక గుండె వచ్చేది, ఇంకో ఇంట్లో నుంచి ఒక గుండె వచ్చేది, ఇంకో ఇంట్లో నుంచి ఇంకోటి వచ్చేది, గరిట చోటు నుంచి వచ్చేది, మూతలో చోటు నుంచి వచ్చేది. అన్నం వడ్డించడానికి కావాల్సిన ప్లేసులు వేరే వేరే దగ్గర నుంచి వచ్చాయి. అప్పుడు ఇప్పుడు టెంట్ హౌస్ లేవు ఆ రోజుల్లో ఇప్పుడున్నట్టుగా. కానీ ఇప్పుడు మనం వాడు పడ్డాం. అన్ని టెంట్ హౌస్ సరే పంపించాడు, వాడు పంపిస్తాడు. పారేయాలంటే పారేస్తాడు. ఎవరిని తిట్టాలి? సర్పంచ్ తిట్టాలి. ఆ సర్పంచ్ వాడికి అదే పని పాపాన్ని. ఏంటది? మనం చెత్త అయ్యా, ఆ చెత్తాన్ని తీసుకోకూడదు. ఏ చెత్త ఎందుకు వేయాలి? మనం ఒక్కసారి ఆలోచిద్దాం. ఇలాంటి చిన్న చిన్న విషయాలు ఒక ఆరోగ్యవంతమైన సమాజాన్ని తీర్చిదిద్దడం కోసం పనికొస్తుంది. రాష్ట్రీయ శిక్షణ దాని యొక్క 100 సంవత్సరాల కాలంలో మీ అందరి నుంచి ఇది ఆశిస్తున్నది. మిమ్మల్ని బహుశా బాగా ఇబ్బంది పెట్టినట్టయితే క్షమించమని కోరుకుంటూ ఇంతవరకు సెలవు. ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్న స్వామీజీ గారు ఇప్పుడు మనకు మార్గదర్శనం చేయడానికి వస్తున్నారు. శ్రీ పూజ్యులు శ్రీ 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 శంకరానంద స్వామి వారిని ప్రసంగించాల్సిందిగా కోరుతున్నారు. సహస్రాయ